వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైడ్రా కార్యాలయంలో టెన్షన్, డిఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళన. మహబూబాబాద్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడలో సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, పత్తి రైతులకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య తెలిపారు. మంగళవారం కొడుమూరు మండలం శ్రీ వాసవి కళ్యాణ పరమేశ్వరి మండపంలో పత్తి రైతులు మందులు పిచికారీ చేసేవారు, పత్తి ఏరే వారి కోసం ప్రత్యేక శిక్షణ, సబ్సిడీపై పరికరాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని అంతర్గం మండల అధ్యక్షులు బోడుకుంటి సుభాష్ ఆధ్వర్యంలో అంతర్గం మండల ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుణం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై రక్తదానం చేసిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. भारत माता की जय, भारत माता की जय, जय बीजेपी, जय बीजेपी, नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाले, भारत माता की जय, जय बीजेपी, जय बीजेपी. राजू भारत माता की जय, जय बीजेपी, जय बीजेपी, नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाले, नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाले, भारत माता की जय, भारत माता की जय, जय बीजेपी, जय बीजेपी. नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाले, नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाले. నేనే అమ్మ సప్లమా
नरेंद्र मोदी गारी नायकत्व भारत माता की भारत माता की जय माता भारत माता जय माता भारत माता ఈరోజు మన మిగతా నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ గ్రామంలో నాయకులు ఇన్ఛార్జ్ అయిన బీజేపీ ఇన్ఛార్జ్ ఈరోజు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు మాన్యులు శ్రీ నరేంద్ర దామోదర దాస్ మోదీ గారి యొక్క 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని అంతర్గాం భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అంతర్గాం మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా ఎవరన్నా ఉన్నారంటే అది నరేంద్ర మోదీ గారు. ఈ దేశం వారి ఇల్లు, దేశంలో ఉన్నటువంటి ప్రజలే ఈరోజు వారి కుటుంబ సభ్యులుగా భావించి దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే ఇవాళ వారు చేస్తున్నటువంటి కృషిని నిజంగా కూడా యావత్ భారతావని హృదయాల్లో పెట్టుకుంటా ఉన్నది. కాబట్టి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మేము ఆ భగవంతుణ్ణి కోరుకుంటా ఉన్నాము. ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇంకా ఈ దేశ ప్రజల కొరకు, ధర్మం కొరకు పోరాటం చేసేటువంటి, పని చేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది నిజంగా కూడా మేము భారతీయులుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా గర్వపడుతూ ఈ ప్రాంత ప్రజలందరి తరపున మరొకసారి పెద్దలు గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. స్థానిక ఏ క్యాంపులో ఉన్నటువంటి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న స్వస్థ నారీ స్వస్తిక్ పరివార్ అభియాన్ మహోత్సవాలు 8వ రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమాలలో పాల్గొన్న ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ బి నవ్య.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో మాకు బుల్లెట్ ట్రైన్ కావాలి అని పేర్కొన్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశంలో ఈ అంశాన్ని రైల్వే ప్రణాళికలో చేర్చాలని అభ్యర్థించారు. ప్రణాళిక ప్రకారం ఫ్యూచర్ సిటీ అమరావతి, చెన్నై, బెంగళూరు తిరిగి ఫ్యూచర్ సిటీ వలె ఒక సర్క్యులర్ రూట్లో బుల్లెట్ ట్రైన్ కావాలి అని చెప్పారు. రేవంత్ రెడ్డి దీని ద్వారా తెలంగాణకు వేగవంతమైన రవాణా అవకాశాలు అందాలని, ఆర్థిక అభివృద్ధికి ఇది తోడ్పడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. బుల్లెట్ ట్రైన్ కావాలి, సౌత్ లో ఉండే నగరాల కనెక్టివిటీ పెరగాలని. మొన్న జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్, బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి. భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలే కాదు, వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది. ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి. అందుకే కాకినాడలో అతి భారీ వర్షాల కారణంగా పెద్ద వృక్షం కూలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం కలగలేదు. కానీ ఆ చెట్టు కింద పార్కు చేసిన ఒక ఆటో పూర్తిగా దెబ్బతీశారు. అదే స్థలంలో ఉన్న ద్విచక్ర వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటన కారణంగా నష్టపోయిన ఆటో యజమాని తీవ్రంగా బాధపడుతూ సంబంధిత అధికారులను మరియు ఇన్సూరెన్స్ సిబ్బందిని తక్షణమే గమనించాలని కోరారు. ఈ ఘటన వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానండి. నాకు ఆర్థిక పరిచయం సాయం చేయాలండి. ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరికి వాడారా అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాను సార్. చెప్పారా మీరు? వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి? ఇంకా రాలేదండి. ఎవరు వస్తామని చెప్పారు. వస్తాను. బండి నెంబర్ 5227 AP 5TD 5227 AP 5TD 5227. హైదరాబాద్ హైడ్రా కార్యాలయం వద్ద భారీగా పోలీస్ మోహరింపుతో టెన్షన్ పరిస్థితి నెలకొంది. హైడ్రా DRF సిబ్బంది జీతాల తగ్గింపుపై ఆగ్రహంతో విధులను బాయ్కాట్ చేసి ఆందోళన ప్రారంభించారు. కార్యాలయాన్ని ముట్టడించిన పోలీస్ సిబ్బంది పరిస్థితిని నియంత్రించేందుకు కృషి చేశారు. సిబ్బంది న్యాయమైన పరిష్కారం లేకపోతే విధులకు హాజరు కాదు అని హెచ్చరిక ఇచ్చారు. ఆందోళన కారణంగా హైడ్రా అత్యవసర సేవలు కూడా నిలిచిపోయాయి. సేవలపై ప్రభావం చూపుతుంది. పరిస్థితి భద్రతా దృష్ట్యా పర్యవేక్షణలో ఉంది. ఇది అన్యాయం. ఏంది ఇది ఎంతలా ఎందుకు ఇంతవరకు వస్తుంది? వాడు ఏబి అన్నాడు, లైవ్ చెప్తున్నాడు. ఏబి అన్నది ఇప్పుడు లైవ్ ఒకటి కమిషనర్ వస్తాడు. కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పులివెందుల మెడికల్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా వారు జగనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు, యువతకు అందుతున్న ప్రయోజనాలను సమీక్షించారు. ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు గురించి 1940లో ఆనుకొని 1980లో శంకుస్థాపన చేస్తే ఇప్పుడు 2027 డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే కేసీఆర్ గారు 2016లో కాళేశ్వరం శంకుస్థాపన చేస్తే 5-6 ఏళ్లు తిరగకుండానే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశారు. కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి నేను ఇది చెప్తున్నానని కేటీఆర్ అన్నారు. అంటే స్వాతంత్రం రాకపూర్వం అల్టిమేట్గా శంకుస్థాపన జరిగింది 1980లో. టంగుటూరి మన టీఎన్జేఏ గారు, టంగుటూరి పంతులు కాదు, టీఎన్జేఏ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1980లో ఆనాడు శంకుస్థాపన చేసిండ్రు. పనులు మొదలయ్యింది, ఫార్మల్గా పనులు మొదలైంది 2004వ సంవత్సరంలో. యాక్చువల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జూన్ 2014లో.
జూన్ 2014 1940లో అనుకుంటే 80లో రాయేస్తే 2004లో డ్రాయింగులు గీస్తే 2014 జూన్లో పనులు మొదలు పెడితే ఇవాళ చూసిన అయిపోయిందా లేదా అని. ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా, అందులో 2027 డిసెంబర్కు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి మాత్రమే ఇది నేను చెప్తా ఉన్నా. ఎక్కడ 1940, ఎక్కడ 1980, ఎక్కడ 2014, ఎక్కడ 2004, ఎక్కడ 2027. అదే కేసీఆర్ గారు ఇప్పుడే మా గంగుల కమలాకర్ అన్న చెప్పిండు. 2016లో శంకుస్థాపన చేస్తే 4 ఏళ్ళు 3 ఏళ్ళు తిరగకుండానే అక్కడ బరాజ్ ఓపెనింగ్, ఆ తర్వాత 5-6 ఏళ్ల లోపలనే ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే మాట. హైదరాబాద్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 75వ జయంతి సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా మాట్లాడారు. Namaskar. Under Modi's leadership, Bharat is on the path of becoming a Vishwa Vijeta, a world conqueror, not by force, but by the strength of his vision and the depth of his connect with people. He may not speak every Indian language, yet he motivates every Indian from Kashmir to Kanyakumari. On this very special day, I extend my heartfelt birthday wishes to our Honorable Prime Minister, Shri Narendra Modi ji. Modi ji stands today as one of the world's most powerful global leaders, not only for his decisive leadership, but also for his visionary diplomacy and unwavering commitment to shaping the world into a true global village. Vasudhaiva Kutumbakam. He transformed India's image on the global stage with unmatched diplomacy. Under his leadership, India's voice has become stronger in international forums like G20, BRICS, and the United Nations. He strengthened our national security by modernizing the military, enhancing defense preparedness, and by empowering the armed forces with a free hand during crisis, leading decisive actions like the surgical strikes and Operation Sindoor. At home, he took historic steps like abrogating Article 370, resolving the Ram Mandir issue, ending triple talaq, and honoring ordinary citizens through Padma Awards in truest spirit of democracy. Post-independence, he stands as one of the Bharat's strongest prime ministers, embodying the true spirit of nationalism by upholding the values of Constitution, preserving our culture and heritage, while driving India forward through the technology, space exploration, digitization, and the power of social media, making our nation one of the fastest advancing in the world. Through Atmanirbhar Bharat, he has sparked a self-reliance movement across manufacturing, technology, and agriculture, igniting a spirit of confidence that Bharat can stand tall on its own strength. During COVID, when the world was shaken, he not only safeguarded India, but extended help to the world by supplying vaccines and medicines to over 90 countries, proving that Bharat's strength is also in its compassion. He stood by our scientists at ISRO by celebrating their successes and giving them courage even in the moments of a setback. That trust empowered India's space programs to dream bigger, reaching where once we only aspired. My earliest memory of Modi ji goes back to the times of 2001 Gujarat earthquake. We were in Hyderabad. We first heard his name because of the strong and decisive measures he took in handling that crisis as a BJP leader. At that time, we never knew that a dynamic leader was emerging and destined to shape India's future. Over the years, even though I had few interactions, they have always been warm and meaningful. I have even differed with him at times, but he always understood, always gave space for a dialogue. And that is the beauty of his democratic spirit. Beyond being our Honorable Prime Minister, he is a true Karma Yogi, my leader, my inspiration. Under his guidance, Bharat is progressing with dignity, standing with renewed confidence and pride on this world stage. I firmly believe that by walking in his footsteps, the vision of a Vikasit Bharat 2047, a strong, self-reliant and globally respected, will surely be realized. One of the most endearing qualities of Modi ji is his sense of humor. In the Lok Sabha, he often lightens even the most tense debates with his spontaneous wit. His speeches are not only visionary, but also filled with natural humor and warmth. Even when faced with trolls or negative feedback, he approaches it in a constructive, often witty manner, a remarkable lesson in leadership for all of us.
I offer my respect, my gratitude, and my prayers for his long life and tireless service to the nation. Wishing our Honorable Prime Minister Modi ji a very, very happy birthday. Jai Hind. వరంగల్ జిల్లా అనేక మంది త్యాగమూర్తుల త్యాగఫలమే నేడు మనం జరుపుకుంటున్న ప్రజాపాలన దినోత్సవమని రాష్ట్ర పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించి ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వ లక్ష్యం. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని పలు సంక్షేమ మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా అడవులను పెంచడం, పర్యావరణాన్ని కళాకారులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, వివిధ పాఠశాల మరియు మ్యాజిస్ట్రేట్ శ్రీ అనిల్ కుమార్ గారు ఐపీఎస్ గారు డీసీపీ ఈసీఎం గారికి స్వాగతం జరుపుతూ పతాకాన్ని ఆవిష్కరించారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి, వీరవనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షంగం, దేవులపల్లి వెంకటేతల త్యాగాలను సగౌరవంగా స్మరించుకుందాం. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయబుల్లా ఖాన్ వంటి సాహితీమూర్తులకు ఘనమైన యువత బలిదానాలు, విద్యార్థుల అలుపెరుగని పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 21 మాసాల క్రితం నూతనంగా ప్రజాపాలన అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత 2023 డిసెంబర్ 7న ప్రారంభమైన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మొదటగా స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ప్రజలందరికీ కూడా సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం వైపు పయనిస్తున్నది. ఆర్థిక క్రమశిక్షణతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం 6 గ్యారెంటీలతో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలను తూచా తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేస్తున్నాం. ఈ సందర్భంగా అభివృద్ధికి ఇందిరమ్మ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ఇచ్చిన హామీల అమలు, అలాగే వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలను మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తా ఉన్నాను. ప్రజాపాలన అంటే అధికార యంత్రం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పథకాన్ని వ్యవసాయ శాఖ, సహకార, మార్కెటింగ్ మరియు చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బుధవారం ఆవిష్కరించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.